వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు రంగంలోకి దిగారు. తొలి రోజునే జన ప్రపంచన సృష్టించారు. అడుగడుగున జన నీరాజనాలు పట్టారు. జనసేన కండువ వేసుకుని తుని పట్టణ ఎన్నిక శంఖారావాన్ని కొండవారిపేట నుంచి పూరించిన అశోక్ బాబు ఓటర్లను నేరుగా కలుసుకుని సంక్షేమ పథకాల మాటున జగన్ ప్రభుత్వం ప్రజల నెత్తిన షటగోపం పెడుతున్న వైనాన్ని వివరించారు. నేను వచ్చానని తల ఊపడం కాదు, నిజం తెలుసుకోండి, నిర్భయంగా ఓటు వేయండి అని కోరారు. మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు విద్యా మేధావి యనమల దివ్య కంకణం కట్టుకున్నారు. అందుకే నేను వచ్చాను, సైకిల్కు ఓటు వేసి యువతేజం యనమల దివ్యను గెలిపించండి అంటూ తనదైన శైలిలో రాజా అశోక్ బాబు ఇంటింట ప్రచారం నిర్వహించారు. మరోవైపు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసమంచి శోభారాణి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ టీడీపీ జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చెప్పాలి నువ్వు నేను ఆలోచించేది ఏంటంటే నేను ఒక పార్టీ దగ్గర మీ మంచి కోసం ఓటు వేయడానికి అడగడం వచ్చాను. నేను జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ. పవన్ కళ్యాణ్ దేనికోసం వచ్చాడు రాజకీయాల్లోకి? ఆయన షూటింగ్ చేసుకుంటే సంవత్సరానికి 100-200 కోట్లు అప్పు ఏసీలోకి వచ్చి విలాసవంతంగా జీవితం గడపచ్చు కదా. ఆయన వచ్చేసి ఎందుకు వచ్చాడు? అంతే కదా. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అందరూ కూడా మనలాగే సుఖంగా బతకాలా. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేస్తుంది. రాష్ట్రం దివాళీ అయిపోయింది, భవిష్యత్తు లేదు. గతంలో నీకు కరెంటు బిల్ ఎంత వచ్చేది? చల్లో ఇది వచ్చింది, కట్టేసాం. గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత కడుతుంది, అందులో ఎంత ఇది పడుతుంది, ఎంత ఎక్స్ట్రా పడుతుందో తెలియదు. కిరాణా సామాన్ అప్పటికి ఇప్పటికి గతంలో 2-3 సంవత్సరాల క్రితం ఒక 10,000 నుంచి బతికి వాళ్ళు 8,000 నుంచి బతకాల్సి వస్తుంది. ఏం చెప్పండి, చెప్తేనే నేను మాట్లాడుకోవచ్చు. అయితే ఎందుకు నీ టైం దండగా నా టైం దండగా నీ ఆలోచన. నేను వచ్చేవాళ్ళు పొదువుతున్నావా, లేకపోతే నిజంగా వేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే రేపు ఇంకో పార్టీ వస్తాడు, లేకపోతే ఇంకోటి వస్తాడు, అటు వెళ్ళి గ్రామాన్ని మార్చేసేయాలనుకుంటే ఇంకో పార్టీ చూడతాడు. ఆడికి పూర్వం కూడా నీ మనసులో మనస్సాక్షిగా ఈ ప్రభుత్వం వల్ల మనకు మేలు జరుగుతుంది, ఈ ప్రభుత్వం వల్ల మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్రం ముందుకెళ్తుంది, అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది అని